హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెదర్ చాలా బాగుంది కదా. 2-3 రోజులుగా వర్షాలు పడుతున్నాయి అన్నమాట. ఇలాంటి మంచి ప్లెజెంట్ వెదర్లో చక్కగా నేను గొడుగేసుకొని కూర్చున్నాను. ఎందుకంటే ఇప్పుడు తుప్పర్లు పడుతున్నాయి, చిన్న చిన్న చినుకులు పడతాయి కదా. ఇలాంటి వెదర్లో ఏదైనా మనకి స్పైసీగా భలే ఘాటుగా తినాలనిపిస్తుంది కదా. కానీ ఇలాంటి టైంలో బయటికి వెళ్ళలేం. సో బండి మీద కొనుక్కొని మనం తినే చల్ల పునుగులు చాలా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చేసి చూపిస్తానండి. ఇది మా అమ్మ రెసిపీ. ఈ చీర కూడా అమ్మ చీర అండి, గుర్తుగా ఉంటుందని నేను అమ్మ చీర కట్టుకొని అమ్మ చెప్పే రెసిపీ చేసి చూపిస్తాను. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో మీరు ట్రై చేయండి, మీకు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తాయి. దీనికి కాంబినేషన్ చట్నీ కూడా చూపిస్తాను. మరి ఈ చల్ల చినుకులు పడే వాతావరణంలో వేడి హాట్ చల్ల పునుగుల రెసిపీ నేర్చేసుకుందాం. ఇవి అచ్చంగా మనకి రోడ్ సైడ్ బండి మీద దొరికే చల్ల పునుగులు ఉంటాయి కదా, వాటిలాగా ఉంటాయి. వాటితో పాటు చట్నీ కూడా చేసి చూపిస్తాను. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు పిండి కలపడం దగ్గర నుండి చూపిస్తానండి, అప్పుడే మీకు క్లియర్గా తెలుస్తుంది. సరేనా? 1 కప్పు కొలత పెట్టుకున్నాను అనమాట. నేను ఈ మెజరింగ్ కప్స్ దొరుకుతున్నాయి కదా బయట, అవి వాటితోటి 1.5 కప్పుల మైదా పిండి, అలాగే 3/4 కప్పు పుల్లటి పెరుగు. పుల్లటి లేకపోతే కమ్మటి పెరుగు కూడా తీసుకోవచ్చు, కాకపోతే కొంచెం ఎక్కువసేపు మనం నానబెట్టుకోవాలి. అంతే. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఉప్పు, కొంచెం చిటికెడు వంట సోడా, అది లాస్ట్లో చూపిస్తాను. మరి పిండి కలిపేసుకుందామా? దగ్గరగా చూపిస్తాను మీకు. ముందుగా మనం 3/4 కప్పు పెరుగుని ఒక చిన్న బౌల్లో తీసుకోవాలి. ఈ పెరుగు పుల్లగా ఉంటే చాలా బాగుంటాయి అన్నమాట చల్ల పునుగులు. అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వీటిని బాగా గెలకొట్టాలి. పెరుగులో ఉప్పు అలాగే జీలకర్ర బాగా కలవాలన్నమాట. బాగా గెలకొట్టి ఆ తర్వాత అందులో 1.5 కప్పుల మైదా పిండి వేసుకోవాలి. 1.5 కప్పులు మెజర్ చేసుకొని వేసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ కొలతలతో మీరు చేశారంటే ఎప్పుడు చేసినా చాలా బాగా వస్తుంది. మైదా పిండిని ముందుగా పెరుగులో కలిసేలాగా కలపాలి. ఆ తర్వాత 1/4 కప్పు నీళ్ళని కొంచెంగా వేసుకుంటూ పిండి కలుపుకోవాలి. 1/4 కప్పు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయండి. మీరు ఒకేసారి వేయకుండా కొంచెం వేయాలన్నమాట. కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉండాలి. మంచి క్వాలిటీ మైదా పిండి తీసుకుంటే ఈ పునుగులు అనేవి చాలా ప్లఫీగా చాలా బాగా వస్తాయి అన్నమాట. చూసారా, ఇలా సాగుతున్నట్టుగా ఉండాలి పిండి. ఇలా ఉన్నప్పుడు మీరు పైకి కిందికి బాగా బీట్ చేయాలన్నమాట. ఎంత ఎక్కువసేపు బీట్ చేస్తే మీకు పునుగులు అనేవి ఫ్లఫీగా చాలా బాగా వస్తాయి. పైన క్రిస్పీగా లోపల గుల్లగా బాగుంటాయి అన్నమాట. ఒక 5 నిమిషాలు ఖచ్చితంగా బీట్ చేసి ఆ తర్వాత మూత పెట్టి 1 గంట పాటు పక్కన పెట్టుకోండి. గంట అయ్యేలోపు మనం చట్నీ చేసేసుకుందాం. చట్నీ కోసం కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను చూడండి. ఒక 10 వరకు పచ్చిమిర్చి, 1/2 కప్పు వరకు పుట్నాలు, అలాగే 1/4 కప్పు పచ్చి కొబ్బరి, ఒక చిన్న అల్లం ముక్క, అలాగే 3 వెల్లుల్లి రెబ్బలు, ఒక అరబద్ద నిమ్మకాయ, అలాగే మంచి కలర్ కోసం గుప్పెడు పుదీనా, కొత్తిమీర, అలాగే కరివేపాకు. ఈ 3 కలిపి గుప్పెడు ఉంటే సరిపోతుంది. కొత్తిమీర ఎక్కువ, పుదీనా తక్కువ, అలాగే కరివేపాకు తక్కువ వేసుకోండి. అంటే ఇలా తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇవి లేకపోయినా చేసుకోవచ్చు. ఒక చట్నీ చేసుకుందాం. అదేంటంటే బళ్ళ మీద తయారు చేస్తారు కదా, లూజ్గా ఉంటుంది. దాన్ని రైల్వే చట్నీ అని అంటారు. దానికోసం నేను ఇక్కడ అన్ని సెటప్ చేసి పెట్టాను అనమాట. ఫస్ట్ మనం మిరపకాయలు వేయించుకోవాలి. కొంచెం నూనె కాగాలన్నమాట. నూనె కాగిన తర్వాత ఫస్ట్ మిరపకాయలు వేయించుకోవాలి. ఫస్ట్ మిరపకాయలు వేయించుకోవాలన్నమాట. మిరపకాయలు వేగిన తర్వాత పుట్నాలు, అలాగే పచ్చి కొబ్బరి, కొంచెం గ్రీనిష్ కలర్ ఉంటుంది కదా మనకి, వాటి కోసం కొంచెం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి. వాటితో పాటు ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క వేయాలన్నమాట. ఇవన్నీ వేసిన తర్వాత మిక్సీ పట్టేయడమే. కొంచెం ఎక్కువ వాటర్ వేయాలి. మనం నార్మల్గా చింతపండు వేస్తాం కదా, కానీ చింతపండు బదులుగా నిమ్మకాయ రసం పిండుతారు. నిమ్మకాయ రసం పిండుకోవాలి. లాస్ట్లో కొంచెం ఉప్పు వేసేసి బాగా పల్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది పల్చగా ఉంటుంది కాబట్టి దీన్ని రైల్వే చట్నీ అంటారు. మరి ఇప్పుడు నేను దగ్గర నుండి చూపిస్తాను. పచ్చిమిర్చి వేయించిన తర్వాత అలాగే పుట్నాలు, పచ్చి కొబ్బరి కూడా వేసుకుని చక్కగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అంటే మనకి ముందుగా పచ్చిమిరపకాయలు వేగిపోయాయి కాబట్టి ఇవి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. తర్వాత అందులో అల్లం, వెల్లుల్లిపాయలు, అలాగే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో చక్కగా వేయించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఎప్పుడు మిక్సీ వేడిగా ఉన్నది గ్రైండ్ చేయకూడదు. ఇప్పుడు అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే అరబద్ద నిమ్మరసాన్ని పిండుకోవాలి. నిమ్మరసం ఒకసారి వేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే కొంచెం చింతపండు వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో తీసుకోండి.
ఇందులోనే మనం గ్రైండ్ చేసిన మిక్సీలోనే మరి కొంచెం నీళ్లు పోసి బాగా పలచగా వచ్చేటట్టుగా ఆ నీళ్ళని కూడా పోసుకోండి. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. ఒక 2 టీ స్పూన్ల నూనె వేడి చేసి అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోండి. అలాగే 4-5 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 రెబ్బ కరివేపాకు ఇవన్నీ వేసి చక్కగా దోరగా వేయించాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేగిన పోపుని చట్నీ మీద వేసుకోవాలి. అంతేనండి, చూడటానికి ఎంత బాగుందో కదా. ఇది చాలా పలచగా ఉంటుంది. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా పలచగా ఉంటుంది కాబట్టి దీన్ని రైల్వే చట్నీ అంటారు. ఇది పునుగుల్లోకి మంచి కాంబినేషన్. ఇప్పుడు గంట సేపు నానబెట్టిన పిండిలో చిటికెడు వంట సోడా వేయాలండి. వంట సోడా ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే నూనె పీల్చేస్తాయి, అలాగే కలర్ కూడా మారిపోతుంది. జస్ట్ చిటికెడు వేసేసి బాగా బీట్ చేసుకోవాలి. మరొక 2-3 నిమిషాలు పైకి కిందికి అలా బాగా బీట్ చేస్తే ఈ పిండి అనేది గుల్లగా అవుతుంది అనమాట. అప్పుడే మనకి పునుగులు ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు సరిపడా కన్సిస్టెన్సీ ఉందో లేదో చూసుకోండి. ఆ తర్వాత పునుగులు వేసేసుకోవడమే. మనం ఆల్రెడీ చట్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా అనమాట. ఇది నేను దగ్గరగా చూపిస్తాను చూడండి. మీరు ఎంత ఎక్కువ బీట్ చేస్తే మీ పునుగులు అన్ని ఎక్కువ వస్తాయి, అంత ఫ్లఫీగా వస్తాయి అన్నమాట. చాలా ఈజీ అండి, తప్పకుండా ట్రై చేయండి. దాని అంతటా అదే పైకి తేలేంత వరకు వెయిట్ చేయండి. పైకి తేలితే ఇంకా నూనె కాగిపోయినట్టు అనమాట. అప్పుడు పునుగులు వేసేసుకోవచ్చు. పునుగులు డ్రాపింగ్ కూడా చాలా సింపుల్ అండి. కొంచెం తడి చేసుకొని చేతిని ఇలా జస్ట్ వదులుతూ ఉండాలి అంతే. అలాగే హై ఫ్లేమ్లోనే ఉంది. నూనె బాగా కాగాలి, మరీ పొగలు వచ్చేయడం కాదు. జస్ట్ ఇక్కడ మనకి తెలుస్తుంది. నేను దగ్గరగా పెట్టి చూపిస్తాను, మీకు తెలుస్తుంది అనమాట. చేతి అడుపుకొని ఇలా డ్రాప్ చేయడమే. నూనె బాగా కాగిందని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పునుగులు డ్రాప్ చేసుకోవాలి. దగ్గర నుండి చూపిస్తాం. నూనె బాగా కాగిన తర్వాత మన చేతిని తడుపుకొని చిన్న చిన్న పునుగులు వేసుకోవాలి. అప్పుడు అవి వేగిన తర్వాత మనకి పెద్దగా అవుతాయి, ఫ్లఫీగా అవుతాయి. వీటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేయించుకొని చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. చూడండి, మనం తక్కువ వేసాం కాబట్టి వంట సోడా మంచి కలర్ వచ్చినాయి. అలాగే ఇవి నూనె పీల్చకుండా వస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ చల్ల పునుగులు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉంటుందన్నమాట. మన తెలుగు వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన ఈవినింగ్ స్నాక్ రెసిపీ. మీరు ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.